ఓం శాంతి. ఈరోజు మురళి 9/3/2025 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. మురళి యొక్క డేట్ 20/3/2004లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్: ఈ సంవత్సరమును విశేషంగా జీవన్ముక్త సంవత్సర రూపంలో జరుపుకోండి. ఏకత మరియు ఏకాగ్రతల ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి. ఏకత, ఐకమత్యము మరియు ఏకాగ్రత, ఈ రెండింటి ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి. ఈరోజు స్నేహసాగరుడు తమ నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలను చూస్తున్నారు. మీకు ఈ మురళి హెడ్లైన్ వింటానే నిన్న నెల అవ్యక్త సూచన ఇదే మురళి హెడ్లైన్ పైననే. ఐకమత్యము మరియు ఏకాగ్రత, ఈ రెండింటిని సాధించండి. అప్పుడే పరస్పరం ఐకమత్యంగా ఉండండి. ఏకాగ్రతతో బాబాని జ్ఞాపకం చేసుకోండి. ఏకాంతవాసీలుగా కాండి, బాబా ప్రత్యక్షమవుతారు. ఈ శీర్షిక పైననే మొత్తం ఫిబ్రవరి నెలంతా అవ్యక్త ఇషారా కొనసాగింది. తో బాబా అంటున్నారు, స్నేహసాగరుడు తన నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలను చూస్తున్నారు. బాబాకు కూడా పిల్లలపైన హృదయపూర్వక అవినాశీ స్నేహం ఉంది. మరియు పిల్లలకు కూడా మనోభిరాముడైన బాబా పైన హృదయపూర్వక స్నేహం ఉంది. ఈ పరమాత్మ స్నేహము హృదయపూర్వకమైన స్నేహం కేవలం బాబా మరియు బ్రాహ్మణ పిల్లలకే తెలుసు. పరమాత్మ స్నేహానికి పాత్రులు కేవలం బ్రాహ్మణాత్మలైన మీరే. భక్తాత్మలు పరమాత్మ ప్రేమ కోసం దప్పిక కొని ఉన్నారు, పిలుస్తున్నారు. భాగ్యవాన్ బ్రాహ్మణాత్మలైన మీరు ఆ ప్రేమకు, ప్రీతికి పాత్రులు, ప్రాప్తికి పాత్రులు. బాబా యొక్క, భగవంతుని యొక్క ప్రేమకు పాత్రులం. పిల్లలకు బాబా పైన విశేషమైన ప్రేమ ఎందుకుందో బాబ్దాదాకు తెలుసు. ఎందుకంటే ఈ సమయంలోనే సర్వ ఖజానాలకు యజమాని అయిన బాబా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఈ ఖజానాలు కేవలం ఇప్పటి ఒక్క జన్మకే ఉండవు, అనేక జన్మల వరకు అవినాశీ ఖజానాలు మీ తోడుగా ఉంటాయి. బ్రాహ్మణాత్మలైన మీరు ప్రపంచంలోని వారిలాగా ఖాళీ చేతులతో వెళ్ళరు. వాళ్ళు చెప్తారు కదా, ఖాళీగా వచ్చినాం, ఖాళీగా వెళ్తాం, ఒట్టి చేతులతో వచ్చినాం, మళ్ళీ ఒట్టి చేతులతోనే వెళ్తాం బాబా అని చెప్తారు. కానీ బాబా ఏమంటున్నారు చూడండి, మొత్తం సర్వ ఖజానాలతో, సర్వప్రాప్తులతో సంపన్నంగా మీరు ఇంటికి వెళ్తారు. సర్వ ఖజానాలు తోడుగా ఉంటాయి. మరి అటువంటి అవినాశీ ఖజానాల ప్రాప్తి యొక్క నష ఉందా? ఉంటుంది కదా. పిల్లలందరూ అవినాశీ ఖజానాలను జమ చేసుకున్నారు కదా. జమ యొక్క నష, జమ యొక్క సంతోషం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. చూడండి, ఎవరైనా చిన్న బిడ్డ కూడా జస్ట్ 3 years 5 years బిడ్డకు కూడా మీరు అప్పుడప్పుడు కాయిన్స్ ఇవ్వండి. ఏడుస్తూ ఉన్నప్పుడల్లా లేదా ఏదైనా అడిగినప్పుడల్లా ఇస్తూ ఉంటే కిడ్నీ బ్యాంక్ పెట్టుకుని దాంట్లోకి వేస్తారు. వేసిన తర్వాత ఒకరోజు తన బర్త్డేనో ఏదైనా అన్నప్పుడు దాన్ని తిమ్మంటే ఎన్ని కాయిన్స్ చూసి ఎంత ఖుషి అయిపోతారు. అట్లా బాబా అంటున్నారు, మీ దగ్గర ఎన్ని ఖజానాలు ఉన్నాయి, నేను ఎన్ని ప్రాప్తులు ఇచ్చినాను, దాని జమ యొక్క సంతోషం కూడా ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఒక్కరి ముఖం పైన ఖజానాల జమ యొక్క మెరుపు కనిపిస్తుంది. ఏ ఖజానాలు బాబా ద్వారా ప్రాప్తించాయో తెలుసు కదా. ఎప్పుడైనా మీ జమా ఖాతాను చెక్ చేసుకుంటున్నారా? బాబా అయితే పిల్లలందరికీ ప్రతి ఒక్క ఖజానాను తరగనంతగా ఇస్తారు. కొందరికి కొంచెము, కొందరికి ఎక్కువగా ఇవ్వరు. పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని అఖండమైన అవినాశీ ఖజానాలకు యజమానులు. బాలకులుగా అవ్వడం అనగా ఖజానాలకు యజమానులుగా అవ్వడం. మరి ఎన్ని ఖజానాలు బాబ్దాదా ఇచ్చారు, దీన్ని ఇమర్స్ చేసుకోండి. బాబా ఎన్ని ఖజానాలు నాకు ఇచ్చినారు అనేది మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే ఆ ఖుషీ నష మిమ్మల్ని ఉన్నతంగా చేస్తుంది. అన్నింటికన్నా ఇప్పుడు ఖజానాలు ఏమేమి ఇచ్చినాను దాని గురించి బాబా చెప్తారు. అన్నింటికన్నా మొదటి ఖజానా జ్ఞానధనం. మరి అందరికీ జ్ఞానధనము లభించిందా లేదా లభించాలనా? అచ్చా, జమా కూడా అయి ఉందా, లేక కొంచెం జమ అయింది కొంచెం అయిపోయిందా? జ్ఞానధనం అనగా వివేకవంతులుగా అయ్యి
త్రికాలదర్శులుగా అయ్యి కర్మ చేయడం. జ్ఞానధనం అనగా వివేకవంతులుగా అయ్యి త్రికాలదర్శులుగా అయ్యి కర్మ చేయడం. నాలెడ్జ్ఫుల్గా అవ్వడం, పూర్తి జ్ఞానమును మరియు 3 కాలాల జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన ధనాన్ని కార్యంలో పెట్టడం. 3 కాలాల జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన ధనాన్ని కార్యంలో పెట్టడం. ఈ జ్ఞాన ఖజానాను బాబా అంటున్నారు, ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో ఉపయోగించడం ద్వారా సిద్ధి లభిస్తుంది. దీని వలన అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది. జ్ఞాన ఖజానా ద్వారా ప్రాక్టికల్ ప్రత్యక్ష స్వరూపమేమి, అన్ని బంధనాల నుంచి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది. అనుభవం చేస్తున్నారా? సత్యుగంలోనే జీవన్ముక్తి లభిస్తుందని కాదు, ఇప్పుడు కూడా ఈ సంగమయుగ జీవితంలో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. జీవితం బంధనముక్తంగా అవుతుంది, స్వతంత్రంగా అవుతుంది. ఎన్ని బంధనాల నుండి ఫ్రీ అయిపోయారో తెలుసు కదా. ఎన్ని రకాలు అయ్యో అయ్యో అనే అనుకోవడాల నుండి కూడా విముక్తి అయిపోయారు. అంతేకాక సదాకాలానికి అయ్యో అయ్యో అనేది సమాప్తమైపోయింది. ఓహో ఓహో అనే పాటను పాడుతున్నారు కదా. ఒకవేళ ఏదైనా ఒక విషయం ఏ కొంచెమైనా నోటి నుండి కానీ, సంకల్పం నుండి కానీ, స్వప్నంలో కానీ, మనసులేకి కానీ వచ్చిందంటే జీవన్ముక్తులుగా లేనట్లే. ఏదైనా ఒక విషయం సంకల్పంలో, స్వప్నంలో, మనస్సులో ఓహో 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 ఇలా ఉన్నారా? మాతలు అయ్యో అయ్యో అని అయితే అనడం లేదు కదా. అన్నారా? అప్పుడప్పుడు అంటారా? ఏదైనా సంభ్రమాశ్చర్యాలు గడిగినప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు అయ్యో అంటాం కదా. అప్పుడప్పుడు అంటారా? పాండవులు అంటారా? నోటు నుంచి అనకపోయినా మనసులో సంకల్పం మాత్రమైనా కూడా ఒకవేళ ఏ విషయంలోనైనా అయ్యో అన్నది ఉంటే ఎగురలేరు, పైకి ఎగరలేరు. అయ్యో అనుకుంటే బంధనం మరియు ఎగరడం. అయ్యో అనుకుంటే బంధనం, ఓహో అనుకుంటే ఎగరడం. ఎగిరే కళ అనగా జీవన్ముక్తి, బంధనముక్తం. కనుక చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఎప్పటి వరకైతే స్వయం బంధనముక్తులుగా కారో, బంగారానికి కానీ వజ్రానికి సంబంధించిన ఏ రాయల్ బంధనం అనే తాడులో బంధింపబడి ఉన్నట్లయితే, ఇది సూక్ష్మంగా తెలుసుకోవాల్సినది. బ్రాహ్మణాత్మలు ఎప్పటి వరకు స్వయం బంధనముక్తులుగా కారో, అంటే బంధనముక్తులుగా కావడం అంటే ఎలాంటి బంగారు తాడైనా లేదా వజ్రాల తాడైనా రాయల్ బంధనం అనేటువంటి తాడుతోనైనా బంధించకుండా ఉంటే సర్వాత్మల కోసం ముక్తి ద్వారం తెరుచుకోగలదు. మీరు బంధింపబడి ఉంటే ముక్తి ద్వారం తెరుచుకోదు. మీరు బంధనముక్తులుగా అవ్వడం ద్వారా సర్వాత్మల కోసం ముక్తి ద్వారం తెరుచుకుంటుంది. కనుక ద్వారాన్ని తెరిచే బాధ్యత లేదా సర్వాత్మలను దుఃఖ అశాంతి నుండి విముక్తులుగా చేసే బాధ్యత మీ పైన ఉంది. ఎంత పెద్ద బాధ్యత చెప్పేస్తారు. యావత్తు ప్రపంచంలోని అశాంతి, దుఃఖం, చింతలలో ఉండే వాళ్లకు బంధనముక్తులుగా చేయటం ఎంత గొప్ప సేవ. అది ఎవరి ఆధారంగా ఉంది? మన ఆధారంగా. మనము బంధనాల నుంచి ముక్తులైతే అప్పుడు అందరినీ చేయగలుగుతాం. కనుక మీ బాధ్యతని ఎంతవరకు నిర్వర్తించారు? ఇది పరిశీలించుకోండి. మీరందరూ బాబ్దాదాతో పాటు విశ్వ పరివర్తన కార్యం చేసే ఒప్పందాన్ని చేసుకున్నారు కదా. మీరు గుత్తేదారులు, బాధ్యతాపరులే కదా. ఒకవేళ బాబా అనుకుంటే అన్నీ చేయగలరు, కానీ బాబాకు పిల్లలపైన ప్రేమ ఉంది. ఒంటరిగా చెయ్యాలనుకోరు. మన భాగ్యం తయారు చేయించాలి కదా. ఆయనే అన్నీ చేసేస్తే మనకెవరు భాగ్యం ఇస్తారు? నంబర్ వారు ఎలా అవుతాం మనం? పిల్లలైన మీరందరూ బాబాతో పాటు అవతరించారు. శివరాత్రిని జరుపుకున్నారు కదా. ఎవరిది జరుపుకున్నారు? కేవలం బాబ్దాదా ఒక్కరిదే జరుపుకున్నారా? మీ అందరిది కూడా జరుపుకున్నారా? బాబాకు ఆది నుండి అంతిమం వరకు మీరు సహచరులు. ఆది నుండి అంతిమం వరకు మేము సహచరులము అన్న నష ఉందా? భగవంతునికి సహచరులు. భగవంతుడే మన సహచరుడు.
భగవంతుడే నా ఫ్రెండ్. మరి బాప్దాదా ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క సీజన్ అంతిమ పాత్రను పోషించడంలో పిల్లలందరి నుండి దీన్నే కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? పిల్లలందరూ అందరినీ ముక్తులుగా చేయాలా, ఈ నశాలో ఉండాలా అని బాబా కోరుకుంటున్నారు. ఆయన ఒంటరిగా ఏదైనా చేయగలరు, కానీ మన భాగ్యం ఎట్లా తయారవుతుంది? అందుకే బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఏం కోరుకుంటున్నారో చెప్పమంటారా? చేయాల్సి వస్తుంది, కేవలం వినడం కాదు, చేయాల్సి ఉంటుంది. టీచర్లు సరేనా? టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లు విసనకర్రలను ఊపుతున్నారు. ఎండాకాలం కదా, వేడిగా ఉంటుంది, అందుకు ఊపుతా ఉన్నారు. వేడిగా అనిపిస్తుంది. అచ్చా, టీచర్లందరూ చేస్తారా? చేయిస్తారు. అచ్చా, గాలి కూడా వస్తోంది, చేతిని కూడా ఊపుతున్నారు. ఈ దృశ్యం చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిది. బాప్దాదా ఈ సీజన్ సమాప్తి సమారోహంలో ఒక కొత్త రకమైన దీపావళి జరపాలనుకుంటున్నారు. సో బాబా అంటున్నారు, విశేషంగా కేవలం వినడం కాదు, చేయాల్సి వస్తుంది. టీచర్లు సరేనా? తో విసనకర్రలు ఊపుతున్నారంట, అందుకని చాలా బాగా ఉంది దృశ్యము అంటున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిది. బాప్దాదా ఈ సీజన్ సమాప్తి సమారోహంలో ఒక కొత్త రకమైన దీపావళిని జరుపుకోవాలనుకుంటున్నారు. అర్థమైందా? ఒక కొత్త రకమైన దీపావళిని. మరి మీరందరూ అటువంటి దీపావళిని జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. ఊరికే అలా సరే చేస్తాం అని అనద్దండి. బాప్దాదాను సంతోషపరిచేందుకు చేతులు ఎత్తద్దండి, మనస్ఫూర్తిగా చేతులు ఎత్తాలి. అచ్చా, బాప్దాదా తమ మనసులోని ఆశలను సంపన్నం చేసే దీపం వెలగాలని కోరుకుంటున్నారు. ఆశా దీపాలుగా కావాలా అంటున్నారు. నా మనస్సులోని ఆశలను పూర్తి చేసే దీపాలుగా కావాలి. కనుక బాప్దాదా ఆశల దీపావళిని జరుపుకోవాలనుకుంటున్నారు. ఎటువంటి దీపావళి జరుపుకోవాలనో అర్థమైందా? స్పష్టమైందా? బాప్దాదా ఆశల దీపమేమి? ముందు సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు కూడా ఈ సీజన్ పూర్తి అయిపోతుంది. బాప్దాదా చెప్పారు, మీరందరూ సంకల్పం కూడా చేశారు, గుర్తుందా? కొందరు ఈ సంకల్పమును కేవలం బాబా అంటున్నారు సంకల్పం వరకే పూర్తి చేశారు, కొందరు సంకల్పమును సగం పూర్తి చేశారు, కొందరు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ ఆలోచన వరకే ఉంది. ఆ సంకల్పమేమి? కొత్త విషయమేమీ కాదు, పాత విషయమే. స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన. విశ్వం యొక్క విషయమైతే వదిలేయండి, కానీ స్వపరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివారం యొక్క పరివర్తన. బాప్దాదా దీన్ని చూడాలనుకుంటున్నారు. ఇలా ఉంటే ఇది అవుతుంది, వీరు మారితే నేను మారతాను, వీరు చేస్తే నేను చేస్తాను. ఇప్పుడు బాబా ఇటువంటి వాటిని వినాలనుకోవడం లేదు. ఈ విషయంలో బ్రహ్మా బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి నా సమానంగా ఓ అర్జునా అని కావాలనుకుంటున్నారు. విశేషంగా చెప్తున్నారు, ఈ విషయంలో ముందు నేను చెయ్యాలి అనుకోండి, ముందు వారు అని కాదు, ముందు నేను. ఇటువంటి నేను అన్నది కళ్యాణకారి నేను. మిగిలిన హద్దు యొక్క పేరు కోసం, కీర్తి కోసం నేను అనేది కిందికి పడేస్తుంది. దేహభ్రాంతి లేకొచ్చే నేను కిందికి పడేస్తుంది. మారాలి అనే నేను మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఎవరైతే ముందుకొచ్చి బాధ్యతను స్వీకరిస్తారో వారే అర్జునులు. ఇందులో సామెత కూడా ఉంది, అర్జునుడు నంబర్ 1, నంబర్ వార్ కాదు, నంబర్ 1. మరి మీరు 2వ నంబర్ వారిగా అవ్వాలనుకుంటున్నారా, మొదటి నంబర్ వారిగా కావాలనుకుంటున్నారా? చాలా కార్యాల్లో బాప్దాదా చూశారు, నవ్వు వచ్చే విషయమే. పరివారం యొక్క విషయం వినిపిస్తాను. పరివారం కూర్చొని ఉన్నారు కదా, ఏదైనా అటువంటి పని ఉన్నప్పుడు బాప్దాదా వద్దకు సమాచారాలు వస్తాయి. కొన్ని ప్రోగ్రాంలు కొన్ని కార్యాలు ఎలా ఉంటాయంటే అవి కేవలం విశేష ఆత్మల నిమిత్తంగానే ఉంటాయి. బాప్దాదా వద్దకు, దాదీల వద్దకు సమాచారాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సాకారంలో అయితే దాదీలు ఉన్నారు, బాప్దాదా వద్దకైతే సంకల్పాలు చేరుకుంటాయి. మరి ఎటువంటి సంకల్పాలు చేరుకుంటాయి? నా పేరు కూడా ఇందులో ఉండాలి, నేనేమన్నా తక్కువ, నా పేరు ఎందుకని లేదు. అప్పుడు బాప్దాదా, ఓ అర్జున, బాధ్యత తీసుకునే విషయంలో మీ పేరు ఎందుకని లేదు, ఉండాలి కదా.
లేక ఉండాల్సిన అవసరం లేదా? ఉండాలనా? ఎదురుగా మహారథులు కూర్చొని ఉన్నారు, ఉండాలి కదా, ఉండాలనా? మరి బ్రాహ్మణులు ఏదైతే చేసి చూపించారో ఎవరిని చూడలేదు, వీరు చెయ్యరు వారు చెయ్యరు అనుకోలేదు. ముందుగా నేను, ఇటువంటి నేను అనే దాంట్లో అనేక రకాలైన రాయల్ రూపాలైన నేను అన్నవి ఉంటాయి. ముందు వినిపించాను, అవన్నీ సమాప్తమైపోవాలి. ఈ సీజన్ యొక్క సమాప్తిలో బాబ్దాదా యొక్క ఆశ ఇదే. పిల్లలు ప్రతి ఒక్కరూ అనగా ఎవరైతే బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలుగా పిలువబడుతున్నారో, అంగీకరిస్తూ తెలుసుకున్నారో, ఆ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ సంకల్పంలో కూడా ఏదైతే హద్దు యొక్క బంధనం ఉందో దాని నుండి కూడా విముక్తులు కావాలి. నేను నేను అనే బంధనం నుండి విముక్తులు కావాలి. బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. దీన్ని మీరు స్వాహా చేయండి అంటున్నారు బాబా. బ్రహ్మా బాబా సమానంగా బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా అవ్వాలి. సాధారణ జీవన్ముక్తులు కాదు, బ్రాహ్మణ జీవన్ముక్తులు. శ్రేష్ఠ బ్రాహ్మణ జీవన్ముక్తులుగా ఈ విశేష సంవత్సరాన్ని జరుపుకోవాలి. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ తన సూక్ష్మ బంధనాల గురించి తెలుసుకున్నంతగా ఇతరులు తెలుసుకోలేరు. నా బంధనాల్ని నేనే తెలుసుకోగలను, కానీ ఇతరులు ఎలా తెలుసుకుంటారు? బాబ్దాదాకైతే తెలుసు, కానీ బాబ్దాదా ఎట్లా మనలోని బంధనాలను తీసేస్తారు? మన పురుషార్థం అంటూ చేస్తేనే కదా బాబా తీసేస్తారు. ఎందుకంటే బాబ్దాదా వద్ద టీవీ ఉంది. మనస్సు యొక్క టీవీ శరీరానికి చెందిన టీవీ కాదు, భౌతికానికి చెందిన టీవీ కాదు, మనస్సుకు చెందిన టీవీ. ఇప్పుడు సీజన్ సమాప్తి అయిపోయింది, మళ్ళా సీజన్ వస్తుంది. ఉంటుందా లేదా? సెలవు ఇవ్వమంటారా? ఒక సంవత్సరం సెలవు ఇవ్వమంటారా? వద్దా? సెలవు ఇవ్వమంటారా? పాండవులు చెప్పండి, ఒక సంవత్సరం సెలవు తీసుకుంటారా? దాదీజీ నెలలో 15 రోజులు సెలవు అన్నారు. మంచిది, చాలా మంచిది. అందరూ చెప్తున్నారు, అందరూ అంటున్నారు సెలవొద్దు అని. సెలవొద్దు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. సెలవొద్దా? బాబా వచ్చేది వద్దా? కావాలనా? మంచిది. పైన గ్యాలరీలో ఉన్న వాళ్ళు చేతులు ఊపడం లేదు, చాలా మంచిది. బాబా అయితే ఎప్పుడూ పిల్లలకు సరే సరే అంటారు. ఏం చెప్పినా బాబా నెక్స్ట్ సీజన్లో మీరు రావాలంటే సరే బిడ్డలారా అంటారు. మంచిది. ఇప్పుడు పిల్లలు బాబాతో ఎప్పుడు అలాగే బాబా అని ఎప్పుడు అంటారు? బాబా మీరు ఏదైతే ఆశ పెట్టుకున్నారో ఆశ నెరవేర్చే దాంట్లో సరే సరే బాబా అని ఎప్పుడు అంటారు? బాబా అయితే అలాగే అన్నారు కనుక బాబా కూడా ఒక షరతు పెడుతున్నారు. ఆ షరతుకి అంగీకారమేనా? అందరూ సరే అనండి. పక్కానా? కొంచెం కూడా బాబా చూడండి, విన్నట్లుగా ఉండద్దండి, పెడచెవిన పెట్టద్దండి. ఇప్పుడు అందరి ముఖాలను టీవీలో చూపించండి. పిల్లలందరూ అలాగేనండి అన్నారు. అనేవారిని చూసి బాబాకు కూడా సంతోషం కలుగుతుంది. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఈ కారణంగా ఆ కారణంగా ఈ బంధనము, ఇలా కారణాలు చెప్పకండి. సమస్యగా కాదు, సమాధాన స్వరూపులుగా కావాలి. మరియు సహచరులుగా కూడా తయారు చేయాలి. ఎందుకంటే సమయం యొక్క పరిస్థితి చూస్తున్నారు. భ్రష్టాచారపు మాటలు ఎంతో ఎక్కువ అవుతున్నాయి. భ్రష్టాచారం, అత్యాచారం అతిలేకిపోతోంది. కనుక శ్రేష్టాచారం అనే జెండా ముందుగా ప్రతి బ్రాహ్మణాత్మ మనస్సులో ఎగరాలి. శ్రేష్టాచారం అనే జెండా ప్రతి బ్రాహ్మణాత్మ మనస్సులో ఎగరాలి. అప్పుడు విశ్వంలో ఎగురుతుంది. ఎన్ని శివరాత్రులను జరుపుకున్నారు? విశ్వంలో బాబా జెండా ఎగరాలి. ప్రతి శివరాత్రిలోనూ ఇదే సంకల్పం చేస్తారు. విశ్వంలో ఈ ప్రత్యక్షత జెండా ఎగిరేందుకు ముందు బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ తమ మనస్సులో సదా తమ హృదయ సింహాసనం పైన బాబా జెండాని ఎగిరేయాల్సి ఉంటుంది. ఈ జెండాని ఎగిరేసేందుకు కేవలం 2 మాటలను ప్రతి కర్మలో తీసుకురండి. కర్మలేకి తీసుకురావాలి. సంకల్పంలో కాదు, బుద్ధిలో కాదు, మనస్సులో, కర్మలో, సంబంధంలో, సంపర్కంలో తీసుకురావాలి. కష్టమైన మాటేమీ కాదు, మామూలు మాటే. అది ఒకటి. సర్వ సంబంధాలు సంపర్కంలో, పరస్పరంలో ఐకమత్యంగా ఉండాలి. అనేక సంస్కారాలున్నా అనేకతలో ఐకమత్యం ఉండాలి. రెండవది, ఏదైతే శ్రేష్ఠ సంకల్పం చేస్తారో అది బాబ్దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పం విని చూసి బాబా చాలా ఆనందపడిపోతారు.
ఓహో ఓహో పిల్లలు అంటారు, ఓహో శ్రేష్ఠ సంకల్పము అంటారు. కానీ ఇక్కడ కూడా కానీ అనేది వస్తుంది, రాకూడదు. కానీ అనేది వస్తుంది. సంకల్పాలు మెజారిటీ పిల్లలకు, 90% పిల్లలకు చాలా మంచివిగా ఉంటాయి. ఈరోజు ఈ పిల్లల సంకల్పం చాలా మంచిగా ఉంది, ఉన్నతి అవుతారు. సో బాబా అంటున్నారు, విశేషంగా ఈ కారణం ఆ కారణం అనేది చెప్పకుండా మీరు సమయానికి ముందే రెడీ కావాలి, సమాధాన స్వరూపులుగా కావాలి, సమస్యగా కాదు. ప్రతి శివరాత్రికి మీరు జెండా ఎగరేస్తారు, కానీ బాబా ప్రత్యక్షత జెండా అనేది మీరు ఎగరేయాలి. ప్రతి సంవత్సరం ఆ సంకల్పం చేస్తారు. దానికోసం బాబా 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, సర్వ సంబంధాలు సంపర్కాలలో పరస్పరంలో ఐకమత్యంగా ఉండండి. రెండవది, ఏకాగ్రత అనేది ఉండాలి. దానికి బాబా అంటున్నారు, కర్మలో సంకల్పంలో అయితే చాలా సంకల్పాలు చేస్తారు, మాట వరకు వచ్చేటప్పటికి సగం అయిపోతుంది. కర్మలో 3 వంతులు తక్కువైపోతుంది, మిక్స్ అయిపోతుంది. కారణమేమి? సంకల్పాలలో ఏకాగ్రత, దృఢత లేదు. ఇది 2వ కారణం. ఇవి 2 మీరు చెయ్యాలి అంటున్నారు బాబా. కర్మలేకి తీసుకురండి. ఏకాగ్రత, దృఢత సఫలతకు సాధనం. ఇందులో తేడా వచ్చేస్తుంది. ఒకవేళ సంకల్పంలో ఏకాగ్రత ఉంటే ఏకాగ్రత ద్వారా సఫలత లభిస్తుంది. ఇందులో తేడా ఎందుకు వస్తుంది? కారణమేమి? రిజల్ట్లో బాబ్దాదా ఒకే విషయాన్ని చూశారు, అది ఇతరుల వైపుకి ఎక్కువగా చూస్తారు. మీరు చెప్తూ ఉంటారు కదా, బాబ్దాదా ఒక వేలుని ముందుకు పెట్టి చూపించారు. ఇలా చేసినప్పుడు ఒక వేలు ఇతరుల వైపుకుంటే 4 వేళ్ళు మన వైపుకుంటాయి. కనుక 4ంటిని చూడరు, ఒక్కదాన్నే చాలామంది చూస్తారు. కనుక దృఢత మరియు ఏకత చెలిస్తుంది. ఐకమత్యం అనేది తక్కువైతుంది ఎప్పుడైతే మనం ఇతరులను చూస్తామో. మనల్ని మనం చూసుకున్నప్పుడు ఐకమత్యం పెరుగుతుంది. అందుకే బాబా అంటున్నారు, ఐకమత్యము ఉంటే ఏకాగ్రత, దృఢత కూడా ఉంటుంది. బాబా అంటున్నారు, ఏకత చెలిస్తుంది. వీరు చేస్తే నేను చేస్తాను అని అనడంలో మొదట ఉంటున్నారు, అర్జునుడిగా అవుతారు వాళ్ళు. అందులో 2వ నంబర్ వారిగా అవుతారు. లేదంటే మీ స్లోగన్ మార్చేసుకోండి, స్వపరివర్తన నుండి విశ్వపరివర్తన అనేదానికి బదులుగా విశ్వపరివర్తన ద్వారా స్వపరివర్తన అని పెట్టుకోండి. ఇతరుల పరివర్తన ద్వారా స్వపరివర్తన మార్చాలనా స్లోగను? వద్దా? మరైతే బాబ్దాదా కూడా ఒక షరతుని పెడుతున్నారు. సరేనా? అంగీకారమేనా? చెప్పాలనా? బాబ్దాదా 6 నెలల్లో రిజల్ట్ని చూడాలనుకుంటున్నారు. అప్పుడు వస్తాను, లేదంటే రాను. బాబా సరే అన్నారు కనుక పిల్లలు కూడా సరే అనాలి కదా. ఏం జరిగినా కానీ స్వపరివర్తన కోసం ఈ హద్దు యొక్క నేను అనే భావన నుండి చనిపోవాల్సి ఉంటుంది. నాది అనే దాని నుండి చనిపోవాలి. శరీరంతో చనిపోవడం కాదు, నాది అనే దాని నుండి చనిపోవాలి. నేను రైటు, నేను ఇది, నేనేం తక్కువ అనే ఈ నేను అనే దాని నుండి చనిపోవాల్సి ఉంటే ఇటువంటి మృత్యువు చాలా మధురమైన మృత్యువు అని చెప్తున్నారు. ఇది చనిపోవడం కాదు, 21 జన్మలు రాజ్యభాగ్యంని పొందడం, అనగా సత్యత్రేతాయుగాలలో రాజుగా జీవించడం. టీచర్లు అంగీకారమేనా? డబల్ విదేశీయులు సరేనా? డబల్ విదేశీయులు ఏ సంకల్పం చేసినా అందులో ధైర్యాన్ని పెట్టుకుంటారు. ఈ విశేషత వారిలో ఉంది. విదేశీయులు డబల్ ధైర్యం పెట్టుకుంటే భారతవాసీలు 3 రెట్ల ధైర్యాన్ని పెట్టుకునేవారు. మరి బాబ్దాదా ఇదే చూడాలనుకుంటున్నారు. అర్థమైందా? బాబ్దాదా యొక్క శ్రేష్ఠ ఆశా దీపాలు మీరు. ప్రతి బిడ్డలో వెలుగుతూ ఉండేది చూడాలి. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఈసారి ఇటువంటి దీపావళిని జరుపుకోండి. 6 నెలల తర్వాతైనా జరుపుకోండి. బాబ్దాదా ఈ దీపావళి సమారోహాన్ని చూసిన తర్వాత తమ ప్రోగ్రాంని ఇస్తారు. చెయ్యడం అయితే చెయ్యాల్సిందే. మీరు చెయ్యకపోతే వెనక ఉన్నవారు చేస్తారా ఏమి? మాల అయితే మీదే కదా. 16,000 మాలలోనైతే
పాతవారు వస్తారా, కొత్త వాళ్ళు రావాలనా? కొత్త వాళ్ళు వెనక రావాలి కదా. ఆ కొంత బాబా అంటారు, కొంతమంది లాస్ట్ నుండి ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్ నుండి ఫస్ట్లో కూడా వస్తారు, చివరిలో ఉన్న త్వరగా వచ్చేవాళ్ళు ఉంటారు. బాబా అంటున్నారు, కొందరు లాస్ట్లో ఫాస్ట్గా వెళ్తారు, ఫస్ట్లో వస్తారు. ఇటువంటి వారి ఉదాహరణ కూడా ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మిగిలిన వారు మీరే. ప్రతి కల్పము మీరే తయారయ్యారు, మీరే తయారవ్వాలి. ఎక్కడ కూర్చున్నా కానీ, విదేశంలో ఉన్నా కానీ, భారతదేశంలో ఉన్నా కానీ, ఎవరైతే చాలా సమయం పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారు తప్పక అధికారులుగా అవుతారు. బాబ్దాదా కూడా చాలా సమయం యొక్క పురుషార్థులను, సంపూర్ణ పురుషార్థులు కాకపోయినా మంచి పురుషార్థులను వదిలి వెళ్ళరు, తోడుగా తీసుకెళ్తారు. కనుక మేమే తయారయ్యాం, మేమే తయారవుతాం, మేమే వెంట ఉంటాం అన్న పక్కా నిశ్చయంతో ఉండండి. పక్కానా? శుభచింతకులుగా, శుభచింతనతో, శుభ భావన, పరివర్తన భావన, సహయోగమిచ్చే భావన, దయాహృదయ భావన ప్రత్యక్షం చేసుకోండి. ఎన్ని చెప్పినారు భావనలు? కంటిన్యూ చెప్పినారు. శుభచింతకులుగా, శుభచింతనతో, శుభ భావన, పరివర్తన కావాలనే భావన, సహయోగమిచ్చే భావన, దయాహృదయం యొక్క భావన. ఇప్పుడు వీటిని గుప్తంగా ఉన్నాయి, వీటిని ఇప్పుడు ప్రత్యక్షం చేసుకోండి. శిక్షణను ఎక్కువగా ఇవ్వకండి, క్షమించండి. ఇతరులకు శిక్షణను ఇవ్వడంలో అందరూ తెలివైన వారే, కానీ క్షమతో పాటు శిక్షణనివ్వండి. మురళిని వినిపించడంలో, కోర్సు చెప్పడంలో, మీరు చేసే ప్రోగ్రాముల్లో శిక్షణ ఇవ్వండి, మంచిదే. కానీ పరస్పరంలో ఎప్పుడైతే కార్యవ్యవహారం లేకొస్తారో అప్పుడు క్షమతో పాటు శిక్షణనివ్వండి. కేవలం శిక్షణనివ్వకండి. దయాహృదయులుగా అయ్యి శిక్షణనిచ్చినట్లయితే మీరు చూపించే దయ ఎలా పనిచేస్తుందంటే దానివలన ఇతరులలోని బలహీనత క్షమించబడుతుంది. అర్థమైందా? అచ్చా, ఇప్పుడు ఒక క్షణంలో మనస్సుకి యజమానిగా అయ్యి మనస్సుని ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రం చేయగలరా? అయితే ఇప్పుడు ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి. పూర్తిగా మనస్సులో ఏకాగ్రత ఉండాలి. సంకల్పాలలో కూడా అలజడి ఉండకూడదు, అచలంగా ఉండాలి. అచ్చా, బాబా మానసిక డ్రిల్ చేయించారు, ఎక్సర్సైజ్. అందరూ దృఢ సంకల్పం చేద్దాం. హా బాబా, నేను మారుతాను, నా ద్వారా విశ్వ పరివర్తన అవుతుంది. అందరి పట్ల శుభ భావనని కలిగి ఉంటాను, క్షమాభావనని కలిగి ఉంటాను. క్షమాభావనతో శిక్షణా స్వరూపంగా అవుతాను. దయాభావన, శుభభావనని కలిగి ఉంటాను. థ్యాంక్ యూ బాబా. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ అవినాశి అఖండ ఖజానాలకు యజమానులైన సదా సంగమయుగి శ్రేష్ఠ బంధనముక్త ఆత్మలకి, జీవన్ముక్తి స్థితిలో స్థితులయ్యేవారికి, సదా బాబ్దాదా యొక్క ఆశలను సంపన్నం చేసేవారికి, సదా ఏకత మరియు ఏకాగ్రత శక్తిని కలిగి ఉన్నవారికి, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా దూరంలో కూర్చుని ఉన్న పిల్లలకు, ఎవరైతే ప్రియ స్మృతులు పంపారో వారికి, ఉత్తరాలు రాసిన వారికి బాబ్దాదా చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమతో పాటు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. అలాగే చాలామంది పిల్లలు మధుబనం యొక్క రిఫ్రెష్మెంట్కి చెందిన చాలా మంచి మంచి ఉత్తరాలను పంపారు. ఆ పిల్లలకు కూడా విశేష ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. వరదానం.
గడిచిపోయిన దానిని చింతనలేకి తీసుకురాకుండా పులి స్టాప్ని పెట్టే తీవ్ర పురుషార్థులుగా కండి. గతం గతః, గడిచిపోయింది, దానిని మళ్ళీ ఆలోచన చేయకుండా పులి స్టాప్ పెట్టేయండి. వాళ్ళే తీవ్ర పురుషార్థిగా కాగలరు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దాన్ని పులి స్టాప్ పెట్టేయండి. గడిచిపోయిన దాన్ని చింతనలేకి తీసుకురాకుండా ఉండడమే తీవ్ర పురుషార్థం. ఎవరైనా గడిచిన దాన్ని చింతన చేస్తే సమయము, శక్తులు, సంకల్పాలు అన్నీ వ్యర్థమైపోతాయి. ఇప్పుడు వ్యర్థం చేసే సమయం కాదు. ఎందుకంటే సంగమ యుగం 2 గడియలను అనగా 2 క్షణాలు వ్యర్థం చేసినా మొత్తం కల్పంలో అనేక సంవత్సరాలు వ్యర్థమైనట్లే. కావున సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఇప్పుడు గతానికి పులి స్టాప్ పెట్టండి. పులి స్టాప్ పెట్టడం అనగా సర్వ ఖజానాలతో ఫుల్గా కావడం. స్లోగన్: ఎప్పుడైతే ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉంటుందో అప్పుడు స్వకల్యాణము మరియు విశ్వకల్యాణము జరుగుతుంది. ప్రతి సంకల్పము శ్రేష్టంగా ఉంటుందో అప్పుడు స్వకల్యాణము, విశ్వకల్యాణము జరుగుతుంది. అవ్యక్త ఇషారా: సత్యత మరియు సభ్యత అనే సంస్కృతిని ధారణ చెయ్యండి. ఈరోజు పాయింట్: జ్ఞానంలోని ఏ విషయాన్నైనా అథారిటీతో పాటు సత్యత మరియు సభ్యతలతో మాట్లాడండి. సంకోచిస్తూ మాట్లాడకూడదు. బాబా ప్రత్యక్షతను చేసే ముందుగా స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోండి. బాబాను ప్రత్యక్షం చేసే ముందుగా స్వయంని ప్రత్యక్షం చేసుకోండి. నిర్భయులుగా అవ్వండి. భాషణ చేసేటప్పుడు మాటలు తక్కువగా ఉండాలి, కానీ అవి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే వాటిలో బాబా పరిచయము మరియు స్నేహము ఇమిడి ఉండాలి. ఇటువంటి స్నేహరూపే అయస్కాంతం ఆత్మలను పరమాత్మ వైపుకి ఆకర్షింపచేస్తుంది. ఇటువంటి స్నేహం యొక్క అయస్కాంతం ఆత్మలను పరమాత్మ వైపుకి ఆకర్షితం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.